ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి అధిపతి వ్యయంలో నీచ స్థితిలో ఉండడం జరిగింది. అది కూడా కేతువుతో కలిసి ఉండడం అనేది ఒక విషయం. అలాగే రాశిలో చంద్రగ్రహం వచ్చింది. అలాగే 5వ స్థానంలో శనిగ్రహం వక్ర స్థితిలో ఉంది. 6వ స్థానంలో రాహుగ్రహం ఉంది. 8వ స్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో రవి బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం అంత అనుకూల వాతావరణం తక్కువగా ఉంది. అయితే మనం ఆలోచన తీరు అంతా కూడా ఎంత అనుకూలమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత సరైన స్థితిలో ఉన్నప్పటికీ ఆలోచన తీరు అమలు చేయడానికి కుదరదు. అనుకూలమైన వాతావరణం కాదు. మనకి కలవలసిన వాళ్ళు కలవలేకపోవడం, చేయవలసిన పనులు చేయలేకపోవడం, ఇట్లా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రయత్నాలన్నీ కూడా కొంత వృధా అయ్యే అవకాశం ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మాటలలో వైరుధ్యం వచ్చేస్తుంది. మాటల వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలుస్తోంది. అలాగే ధనయోగాదులు కూడా సాధారణంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత కొంత తగ్గుతుంది. గృహ వాహన యోగాదుల్లో అనుకూలత కొంత తగ్గి వ్యవహారాలన్నీ నెమ్మదిస్తూ ఉంటాయి. అలాగే పంచమ సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా తెలుసుకోవడం అలాంటివి కూడా కొంత నెమ్మదిగానే ఉంటాయి. అది అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంది. సంతాన సంబంధించిన విషయాల్లో కూడా ప్రతికూలత కనబడుతోంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదు. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ వారం ప్రయత్నం చేయకుండా ఉండటం మంచిది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అవుతుంది. కానీ భూమి సంబంధించిన విషయాల్లో పెట్టిన పెట్టుబడులకి మంచి విలువలు పెరుగుతాయని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ స్థితి, వృత్తిపరమైన విషయాలు, వ్యాపార స్థితి ఇవన్నీ కూడా కొంత లాభసాటిగానే ఉంటాయి. అంటే అన్ని రకాల విషయాల్లో కొంత మందగించినప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరుగుతుంది. అయినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది.
అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవం సాధారణంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే చేసే ఖర్చులలో కొంత గృహ సంబంధించిన విషయాలు కానీ మరి వాహనం సంబంధించిన విషయాల్లో కానీ చేసిన ఖర్చులే మళ్ళా చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ ఖర్చులలో ఏదో ఒక దుబారా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అయితే ప్రయాణాలు చేయటం అనేది అంత అనుకూలంగా లేదు. ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.